హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేర్లైన్ ఛానల్. ఈరోజు అయితే మనం స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే చేసేద్దాం. అదేంటో ప్రాసెస్లోకి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఫస్ట్ చూసారా ఇవి ఎలాగున్నాయో? ఇది నిమ్మకాయతో చేసిన స్వీట్ కార్న్ అండి. మీరు ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి నేను ఎలా చేశానో. ఫస్ట్ అయితే మనం ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకోండి. దీన్ని అయితే పొట్టు తీసేద్దాము. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా? రోజు ఇంటికి వచ్చినప్పుడు తీసుకుంటామండి. మాకు ఒక 3 డేస్కి ఒకసారి వస్తాయి. అప్పుడు ఇలా తీసుకుని ఉంచుకుంటాం. ఇవ్వండి, ఈరోజు అయితే పొట్టు తీసాను ఒక 3. ఇంకొకటి ఏమో పొట్టు తీయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుని గ్యాస్ మీద చేసుకోవచ్చండి. దీనికి మనకి బొగ్గులు అలాంటివి ఏం అవసరం ఉండదు. గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ బొగ్గు పొయ్యిల మీద కాల్చిన టేస్ట్, ఆ కలరు అన్నీ సేమ్ అలాగే వస్తాయి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా కలుస్తున్నాను. హై కాకుండా సిమ్మి కాకుండా మీడియంలో బాగా పెట్టుకుని దగ్గరుండి చక్కగా అటు ఇటు కాల్చుకోవాలండి. అన్నీ ఈక్వల్గా ఉంటాయి. మనకి బొగ్గుల పొయ్యి మీద ఎలా వచ్చిందో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుంది చూడడానికి కూడాను. మీకు ఇలా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది మనం చూద్దాం. ఈరోజు మాకు అయితే ఈవినింగ్ స్నాక్స్ ఇవే అండి. పిల్లలకి మాకు అందరికీ ఇవే. ఇవి కొంచెం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఈ టైప్ చేసుకుని తినచ్చు. రెగ్యులర్గా అయితే ఎప్పుడైనా బాయిల్ చేసుకుని తినేయచ్చు. కొంచెం చల్లగా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇదిగో ఇలాగా నిమ్మకాయని అప్లై చేసుకుని, ఫ్రెష్ నిమ్మకాయ తీసుకుని ఫుల్గా అటు ఇటు అప్లై చేసుకుని కొంచెం సాల్ట్, కారం వేసుకుని తింటే చాలా రుచిగా సూపర్గా ఉంటుందండి. వదలబుద్దయ్యదు. చూసారు అలా పొగలతో వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో. ఒకటైతే మా బాబుకి ఇచ్చేసాను, చిన్నోడికి. తన స్నాక్స్ అన్నాడు కదా, రెడీగా ఉన్నాడు, ఇచ్చాను. సూపర్గా వచ్చినాయి మమ్మీ, చాలా బాగున్నాయి అంటున్నాడు. దీనికైతే స్పైసీ కన్నా పులుపు బాగా ఇష్టమండి. సో పుల్లగా ఉంది, ఇంకా తనకి నచ్చినట్టు తింటున్నాడు. ఒలుచుకుని బాయిల్ చేస్తే ఒలుచుకుని తింటారు. ఏంటంటారు దాన్ని, మీకు తెలుసు, ఇలా పట్టుకుని తింటే ఆ మజాయే వేరు మమ్మీ అని చెప్పేసి ఇలాగే తింటున్నాను అంటున్నాడు. సరే ఓకే తినేసి అని చెప్పాను. ఇలా తింటే మజా బాగుంటుందంటండి. నేను కూడా ట్రై చేసి నేను కూడా ఇదే విధంగా తిన్నాను. లేతగా కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా కట్ అయిపోయినాయి. వేడిగా ఉన్నాయండి, ఊదుకుంటూ తింటున్నాడు. వీడైతే పెద్ద బాబు అండి, టీవీకి అయితే దగ్గర కూర్చున్నాడు, టీవీ చూస్తూ తింటున్నాడు. చాలా సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్తున్నాడు. బాగా వచ్చినాయి మమ్మీ అంటున్నాడు. తనకి ఏంటంటే స్పైసీగా ఉండాలి, ప్రతిదీని వేడిగా ఉండాలన్నమాట. ప్రతిసారి రెగ్యులర్గా స్నాక్స్ అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయమంటాడు. ఉన్న ఐటమ్స్ని ఏమైనా తయారు చేసి పెట్టినా తినడండి. సో మీకు ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.